నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెనాలిలో పార్ట్ టైం లీడర్ గా కాకుండా ఫుల్ టైం లీడర్ గా ప్రజలందరికీ అందుబాటులో ఉన్నానన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. బ్రాహ్మణులతో ఆత్మీయ సమావేశంలో వారితో మాట మంతి. ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు నాకే ఉందని భావిస్తున్నానని వెల్లడి. అన్ని వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమే. సామాజిక విప్లవంతోనే నాయి బ్రాహ్మణులకు రాజకీయ భాగస్వామ్యం లభించింది. నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆత్మీయ సదస్సులో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు, ఏప్రిల్ మొదటి వారంలోనే మండిపోతున్న ఎండలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆత్మీయ సదస్సు కోలాహలంగా జరిగింది. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తో పాటు నాయి బ్రాహ్మణ వర్గీయులైన టీటీడీ బోర్డు సభ్యుడు సిద్ధవటం యానాదయ్య, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తొండమల్ల పుల్లయ్య హాజరయ్యారు. పేదల ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనదేనని చెప్పారు. వైఎస్ఆర్సీపీ తెనాలి నియోజకవర్గ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆత్మీయ సదస్సును శుక్రవారం రాత్రి స్థానిక కొత్తపేటలోని దేవిప్రియ కళ్యాణ మండపంలో నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ తెనాలి నియోజకవర్గ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో శివకుమార్ మాట్లాడుతూ, సమాజంలోని అన్ని సామాజిక వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు చిన్న కులాలకు పదవులు ఇచ్చేలా తగిన పునాది వేశారని, ఆ పునాదిపై ఎదగటమే మీ వంతు అన్నారు. గత ఎన్నికల ముందు అందరం సామాన్యుల్లా ఇదే వేదికపై ఉన్నామని, నేడు రకరకాల హోదాల్లో ఉన్నామని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సామాజిక విప్లవం ఫలితంగానే అన్ని వర్గాలకు రాజకీయ భాగస్వామ్యం లభించిందని అన్నారు. సామాజికంగా, ఆర్థికంగానూ బలోపేతం చేసేందుకు ఆర్థిక సహాయం, సంక్షేమ పథకాలను అందిస్తూ సామాజిక భద్రతను కల్పించిన ముఖ్యమంత్రిని తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ రాష్ట్రంలో నివసించే అన్ని సామాజిక వర్గాలకి రాజ్యాధికారంలో భాగం చేయాలి. ఆ భాగం చేసే దాంట్లో ఎక్కడైతే చిన్న చిన్న కులాలు ఉన్నాయో వాళ్ళందరినీ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పైకి తీసుకురావాలని చెప్పి చేసి చూపించి జగన్మోహన్ రెడ్డి. ఈ కులాలు ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న చిన్న కులాలు, ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఎంతో కొంత కాలరు ఎగరేసే విధంగా మా ముఖ్యమంత్రి మా వెనకమాల ఉండాడు అన్న నమ్మకంతో పనిచేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ అవకాశాలు ఈ రాష్ట్రంలో ప్రతి పార్టీ మళ్ళీ మీ అందరికీ పదవులు ఇచ్చే విధంగా ఆయన పునాది వేశారు. ఈ పునాదిని నిలపాల్సిన బాధ్యత మనందరిది. ఆ పునాది మీద నుంచి ఎదగాల్సిన బాధ్యత మనది. అది గుర్తుపెట్టుకోండి. దానికోసమే నేను ఈరోజు నాయి బ్రాహ్మణుల సమావేశాన్ని సోదరుడు నరసింహారావు ఇంకా సోదరులందరూ కలిసి సెంటిమెంట్గా అన్నాయి, ఇదే కళ్యాణ మండపంలో పెడదామన్నాయి అన్నారు. రేపు వైకుంఠపురంలో డెఫినెట్గా సైకిల్ స్టాండ్ని మీ సామాజిక వర్గానికి మొదటి రోజుల్లోనే ఇచ్చే విధంగా చేస్తానని చెప్పి, ఎందుకంటే అది నా బాధ్యత. సాధారణంగా శాసనసభ్యుడిగా నేను ఇంతవరకు చెప్పినది ఏది చేయకుండా లేదు. ఏ విషయంలో అయినా కానీ నేను నా నోటి నుంచి ఒక మాట వచ్చి నేను చేస్తాను అని అంటే, చేయకపోతే దేనివల్ల చేయడం కూడా చెప్తాను. 90% నేను చేయటానికే చేసేవాడు. స్థలం కరెక్ట్గా దాని ఎదురుగా రోడ్డుకి ఇటేపు నేను ఇచ్చా, రోడ్డుకి అటేపు ప్రైవేట్ వెంచర్ వేసి ఇల్లు కడతా ఉంటారు. కావాలంటే మీరు అందరూ వెళ్ళి చూసుకోండి. నేను మాట్లాడిన మాట అబద్ధం అయితే మీరు కూడా చెక్ చేసుకోండి. నేను ఇచ్చిన ఈ స్థలం
మీకు రోడ్డు ఇటేపు ఇచ్చాను, రోడ్డు అటేపున ఇప్పుడు కూడా వెంచర్ జరుగుతూ ఉంది. గజం 12,000 నుంచి 15,000 అమ్ముతూ ఉంటారు అక్కడ. 12,000 నుంచి 15,000. నేను ఈరోజు మీకు ఇచ్చిన ఈ స్థలం 3 సెంట్లు ఇచ్చాను. ఈ 3 సెంట్లలో ఇది కాక నేను అక్కడ చెప్పాను, ఆ పక్కన కలిసి వచ్చే ప్రాంతాన్ని కూడా మీరు ఎందుకు ఇచ్చాను అంటే, నేను సెంటిమెంట్గా ఇక్కడే పెట్టాను. ఆ రోజు కూడా ఈరోజు కూడా సెంటిమెంట్గా అందరూ వచ్చారు. తప్పకుండా తెనాలి అన్నాబత్తుని శివకుమార్ విజయంలో నాయి బ్రాహ్మణుల పాత్ర ఉంది అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ బీసీ జేఏసీ కన్వీనర్ టీటీడీ బోర్డు సభ్యుడు సిద్ధవటం యానాదయ్య మాట్లాడుతూ, పేద వర్గాల భవిష్యత్తుకు సంబంధించిన ప్రస్తుత ఎన్నికల్లో సేవకులను పాలకులుగా చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. నాయి బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తానని హెచ్చరించిన చంద్రబాబు ఇప్పటికీ క్షమాపణ చెప్పలేదని గుర్తు చేశారు. మంచి చేస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు అన్ని పార్టీలు కలిసి ప్రత్యక్షంగా పరోక్షంగా కృషి చేస్తున్నాయని చెప్పారు. ఆ కుట్రలను ఎదిరించి పేదల ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని సూచించారు. ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తొండుమల్ల పుల్లయ్య మాట్లాడుతూ, నాయి బ్రాహ్మణులకు అండగా నిలుస్తున్న జగన్ కావాలా, అవమానించిన చంద్రబాబు కావాలా అనేది తేల్చుకోవాలని కోరారు. నాయి బ్రాహ్మణులకు టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించడమే కాకుండా తిరుమలతో సహా 1150 దేవాలయాలను పాలక వర్గాల్లో ఖచ్చితంగా సభ్యత్వం కల్పిస్తూ ప్రత్యేకంగా జీవో జారీ చేసినట్లు గుర్తు చేశారు. కులం పేరుతో కించపరిచేలా మాట్లాడితే ఐపీసీ 1860 సెక్షన్ ప్రకారం చట్ట ప్రకారం శిక్షించేలా ఉత్తర్వులు జారీ చేసి సామాజిక భద్రతను కల్పించాలని వివరించారు. నియోజకవర్గ పరిశీలకుడు మందపాటి శేషగిరిరావు మాట్లాడుతూ, బీసీలు ఎస్సీలంటే చంద్రబాబుకు చిన్న చూపని సోదాహరణంగా చెప్పారు. సీఎం జగన్ అందరి ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నారని తెలిపారు. సేవా సంఘం అధ్యక్షుడు రిమ్మనపూడి నరసింహరావు మాట్లాడుతూ, నాయి బ్రాహ్మణుల కమ్యూనిటీ హాల్ కు స్థలం కేటాయించిన ఎమ్మెల్యే శివకుమార్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధాన కార్యదర్శి కురగంటి రవిశంకర్, కోశాధికారి కాకాని వెంకటేశ్వర్లు, కురగంటి సునీత, మున్నంగి చిన్నపాములు, గోనుగుంట ప్రసాద్, తాడివలస దామోదర్, డాక్టర్ శ్రీనివాస్, మాచవరపు సుబ్రహ్మణ్యం, కొలకలూరు సుబ్రహ్మణ్యం, తులం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కోలావాసు స్వాగతం పలికారు. ప్రతిదీ కూడా ఒక 20 లక్షలు 15 లక్షలు పెడితే తప్ప కార్పొరేట్ వ్యవస్థను పోటీ పడలేకుండా ఉన్నాం. అలాంటి వృత్తి నుంచి కూడా మనం తప్పించి పిల్లల్ని అన్ని వ్యాపారాల్లో తీసుకుపోయడానికి ముందుకు మనం అందరం వెళ్ళాలి. ఆ విధంగా సహకారం చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తప్పనిసరిగా కనిపించుకోవాలంటే, నేను ఇబ్బందులు పడ్డ టైంలో నేను ఆర్థికంగా కానీ సమాజంలో నాకున్న ఆ పరిస్థితి దృష్ట్యా కానీ నేను గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయిన తర్వాత వారిని గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా కలవడానికి వస్తే నన్ను చాలా ఉన్నతంగా చాలా గౌరవంగా నాకున్న పరిస్థితి తనకు తెలుసు కాబట్టి నన్ను చాలా గౌరవంగా మర్యాద చేసి పంపించిన మంచి మనసున్న నాయకుడు. ప్రతి ఒక్కరు మనం పోయి మన కుటుంబం ఇంట్లో కూర్చొని ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మనకు చేశారు, అడిగినట్టు చేశాడు, మన శివన్న ఆధ్వర్యంలో చేశారు. కాబట్టి మనమందరం కూడా ఓట్లు వేయాలి. మన కుటుంబాలకు సంబంధించిన ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా ఓట్లు వేయించి మన ఇంటి ప్రతి ఇంటికి మనమే ప్రచారం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. మన షాప్కి వచ్చిన వాళ్ళకి ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. అయిపోయింది, శివన్న గెలిచిపోయాడు, అక్కడ అయిపోయింది, తూతూ మందరం అయిపోయింది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కోరినటువంటి 175 సీట్లు గెలుస్తున్నాడు, ముఖ్యమంత్రి అయిపోతాను. నేను ఈ రోజు ఈస్ట్ గోదావరి మొత్తం తిరుక్కొని ఇక్కడికి రావడం జరిగింది. ఈస్ట్ గోదావరిలో 0 అయిపోయింది. టీడీపీ పెద్ద 0, జనసేన పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఆడుంటాడో తెలియదు, గీతమ్మ 50,000 మెజార్టీతో గెలుస్తుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో యువతరం తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుని దేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సూచించారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా గుప్తా కాలేజీలో ఓటు హక్కుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఓటర్లను చైతన్యపరిచే విధంగా కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న స్వీప్ కార్యక్రమంలో భాగంగా శనివారం కళాశాల విద్యార్థులు యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పురిపాలెం రోడ్లోని గుప్తా కాలేజీలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొని ఓటు హక్కు వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ధైర్యంగా తమ ఓటును వినియోగించుకోవాలని సూచించారు.
మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు పొందిన యువతీ యువకులందరూ స్వచ్ఛందంగా ఓటును వినియోగించుకుని మంచి నాయకులను ఎన్నుకోవటం ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడిన వారవుతారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ కె అనూష, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు జెట్ సుధాకర్, ఎస్ఎల్ సుబ్బారావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఆకురాతి రామచంద్రరావు, డి శ్రీనివాసరావు, వై అనుపమ, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. మే 2వ వారంలో ఎన్నికలు వస్తున్నాయి. 13వ తారీఖున అసెంబ్లీకి, లోక్సభకు ఒకేసారి జరగబోతున్నాయి. కాబట్టి మనం 2 ఓట్లు ఒకేసారి వేయబోతున్నాం. ఈ యొక్క ఓటింగ్కి సంబంధించి చక్కటి ఏర్పాట్లు పోలింగ్ బూతులలో అయినాయి. ఎండలు ఉన్నాయని చెప్పేసి ఒకవేళ ఇది కాకుండా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలి. అందులో భాగంగానే ప్రతి ఓటరుకు అవగాహన రావాలి. ప్రతి ఓటరు ఆ యొక్క ఓటింగ్ సెంటర్కి వచ్చి ఓటు వేయాలనే ఆ కార్యక్రమం ద్వారా రకరకాల ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. ఈరోజు ఇక్కడ బురిపాలెం రోడ్లో నుండి గుప్తా డిగ్రీ కాలేజీలో విద్యార్థుల చేత ఈ యొక్క ఓటర్ అవగాహన కార్యక్రమం గురించి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేశాము. చాలా చక్కటి స్పందన ఉంది. వీరందరూ కూడా ఏమంటారంటే, మేము ఓట్లు వేస్తాము, మా ఇంట్లో వాళ్ళతో అందరితో కూడా ఓట్లు వేయిస్తాము, అదేవిధంగా మేము వేస్తున్నాం, మరి మీరు అని చెప్పేసి వాళ్ళకి ప్రశ్న మన అందరికీ కూడా సంధిస్తున్నారు. కాబట్టి ఓటర్లందరూ కూడా గమనించాలి, మీరందరూ కూడా ఓటింగ్ ప్రక్రియలో పాల్పంచుకోవాల్సి. తెనాలి శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ సతీమణి అన్నాబత్తుని పుష్ప పట్టణంలోని 32వ వార్డులో పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అన్నాబత్తుని శివకుమార్ కు మద్దతుగా వార్డులో పర్యటిస్తూ 2వ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక 32వ వార్డులోని ఎడ్లలింగయ్య కాలనీ పరిధిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సతీమణి పుష్ప మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక కలిసి శనివారం సాయంత్రం పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా వారు వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని అమరావతి కాలనీ వద్ద నుండి వారు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించగా స్థానిక కౌన్సిలర్ మట్లపూడి సంధ్యారాణి, మట్లపూడి రాజేశ్వరరావు వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి అమరావతి కాలనీలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎమ్మెల్యే శివకుమార్కు మద్దతుగా ప్రచారం చేశారు. అక్కడ ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజలతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీ ఇవ్వాలని కోరారు. ప్రచారంలో భాగంగా తమ ఇంటి వద్దకు వస్తున్న అన్నాబత్తుని పుష్ప, చైర్పర్సన్ రాధికలకు మహిళలు స్వాగతం పలికారు. వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. ప్రచారంలో వారితో పాటు స్థానిక నాయకులు సయ్యద్ గౌస్, చెరుకుల సురేష్ రెడ్డి, శివనాగేశ్వరరావు, కె శ్రీరామమూర్తి, కె నాగమల్లేశ్వరరావు, శ్రీనివాసరావు, ఎం రాజేంద్ర ప్రసాద్, యేసుబాబు, సీతాలు, కె రవి, వి కొండయ్య తదితరులు పాల్గొన్నారు. వివిధ వార్డులకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో వారి వెంట ముందుకు సాగారు. అభివృద్ధి కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ ఇలాంటి ఎంతో సంక్షేమం అనేది మన వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎంతగానో అభివృద్ధి చెందని చెప్పవచ్చు. అలానే రాబోయే రోజుల్లో భారీ మెజార్టీతో మన అన్నాబత్తుని శివకుమార్ గారిని భారీ మెజార్టీతో గెలుపుకొని అలానే మన మినిస్టర్ పదవి కూడా రావాలని కోరుకుంటూ, అలానే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమం, అమ్మఒడి కానీ, చేయూత, ఆసరా, విద్యా దీవెన, వసతి దీవెన ఇలాంటి ఎన్నో సంక్షేమం అనేది మా ఇంటికి వచ్చి అందిస్తున్నారమ్మా. ఇలాంటి పాలన మాకు కావాలి, మళ్ళీ జగనన్న రావాలి, శివన్న కావాలి అని అంటే ప్రజల నోట చెప్పడం జరిగింది. అలానే ఈరోజు ప్రతి అవ్వాతాత ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం అందరం గమనిస్తున్నాం. ఈ సచివాలయంకి వెళ్ళి పెన్షన్లు తీసుకురావాలంటే ఈ నెలలో ఎంత ఇబ్బంది పడుతున్నారు. అలానే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కానీ మళ్ళీ మా ఇంటికి వచ్చి పెన్షన్లు వాలంటీర్ రూపంలో ఇస్తారు. మా అందరి దీవుళ్ళు మన సీఎం జగన్మోహన్ రెడ్డి మీద అలానే లోకల్ శివన్న మీద ఉంటాయని భారీ మెజార్టీతో, అలానే కిలారి రోసీ గారు అలానే భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని, రాబోయే రోజుల్లో మంచిగా పాలన చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మేము ఇప్పుడు వరకు మా పార్టీ 29,65,00,000 రూపాయలు మన వార్డులో లబ్ధిదారులకు అందినవి. మరి ఏ ఇంటికి వెళ్ళినా కానీ అందరూ మాకు వచ్చినవి పథకాలు వచ్చినాయి. మేము చాలా సంతోషంగా ఉన్నాం. శివకుమార్ గారిని, జగన్మోహన్ గారిని గెలిపిస్తామని చెప్తున్నారు.
చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు ఇదే వార్డులో ఒకప్పుడు మేము మిగిలిన పార్టీలు వాళ్ళని అడిగేవాళ్ళం. మేము ఏమని, మాకు కూడా ఏదన్నా సహాయం చేయండి, పార్టీ ద్వారా మేము అడిగితే మీకు అసలు అవకాశమే లేదనేవాళ్ళు. అలాంటిది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి పార్టీ చూడలేదు, మతం చూడలేదు, కులం చూడలేదు, అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈ 32వ వార్డులో అందరికీ అన్ని పథకాలు అందినాయి. ప్రతి వార్డులో రోజు అలుపెరగకుండా తిరిగి అందరి దగ్గర స్పందన ఓటు అడిగి వాళ్ళు స్పందన పొందుతున్నారు. ఖచ్చితంగా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 ఓట్లు ఉంటాయి, ఎంపీ 1, ఎమ్మెల్యే 1, 2 మీకే వేసి గెలిపిస్తామమ్మా అని చెప్పి హామీ ఇచ్చి మా మేడం గారికి అలాగే కౌన్సిలర్ గారిని వార్డు నుంచి ఎంతో ఘనంగా పంపిస్తున్నారు. లోకల్గా శివన్న గారు మనకి 5 సంవత్సరాల నుంచి కూడా ఎంతో పాటుపడి మనకి ఏ విషయం వచ్చినా కూడా అండగా నిలబడుతున్నారు. అలాంటి ఆయన గెలిపించుకోవాలి మనం. మరి అదేవిధంగా ఎంపీగా రోసయ్య గారు వచ్చారు, కిల్లార్ రోసయ్య గారు. మరి ప్రస్తుతం మన పొన్నూరు ఎమ్మెల్యేగా చేసి మరి ఎంపీగా ఈ సంవత్సరం వేశారు. కాబట్టి వీళ్ళిద్దరిని గెలిపించుకుంటే మనకు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ఏది అవసరం వచ్చినా కానీ వాళ్ళు నేను అండగా నిలబడతారని తెలియజేసుకుంటూ, రేపు ఈ వార్డు కౌన్సిలర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఓటు వేయించడానికి అందరినీ దగ్గరికి తీసుకెళ్ళి ఓటు వేయించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఉదయాన్నే వెళ్ళి ఓటు వేయవలసి. లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళందరూ రేపు రెట్టింపు ఉత్సాహంతో బయటకు వచ్చి మేము పొందిన లబ్ధి సంక్షేమం అనేది మాకు చెప్పటం, మేము డోర్ టచ్ చేసినప్పుడు మేము పలానా ఆదాయం పొందామమ్మా, మాకు ఇంకా రావాల్సినవి ఉన్నాయి, స్మాల్ ప్రాబ్లమ్స్ ఆల్వేస్ దేర్, ఎక్కడైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే అవి కూడా సరి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో మరొకసారి సీఎం క్యాండిడేట్గా మన జగన్మోహన్ రెడ్డి గారు, పార్లమెంట్ అభ్యర్థిగా మన కిలారి రోసయ్య గారు, వన్స్ మోర్ అన్నట్టు మన శివకుమార్ గారిని మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో గెలిపిస్తామని 32వ వార్డు తరఫున నేను అందరికీ. సంక్షేమం వచ్చేసి 30 కోట్ల రూపాయల వరకు ఇక్కడ సంక్షేమం జరిగింది. అభివృద్ధి 2 కోట్ల దాకా మరి అభివృద్ధి జరిగింది. ఈ వార్డు ప్రజలందరూ గమనించాలి. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకి ఎలాంటి సంక్షేమాలు అందినాయో ప్రతి ఒక్క గడపకి మరి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు సంతోషంతో తమ భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. మంచి మెజార్టీతో ఈ వార్డు నుండి, అత్యధికమైన మెజార్టీతో ఈ వార్డులో మరి మన ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేస్తారని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనం అత్యధికమైన మెజార్టీ సీఎంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరిపై అల్లా దయ ఎల్లప్పుడూ ఉండేలా అందరూ ప్రార్థించాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కోరారు. రంజాన్ సందర్భంగా పట్టణంలో పలు చోట్ల జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు పెచ్చింగ్ సుభాని ఆధ్వర్యంలో నందులపేటలోని ఆయేషా మజీద్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన ఇఫ్తార్ విందులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరినీ పేరు పేరున పలకరిస్తూ వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వారితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంజాన్ మాసంలో ముస్లింలు ఎంతో పవిత్రంగా ఉపవాసం ఉండి అల్లాకు ప్రార్థనలు చేశారని తెలిపారు. అల్లా చూపిన బాటలో అందరూ పయనించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ తెనాలి నియోజకవర్గ పరిశీలకులు మందపాటి శేషగిరిరావు, వైఎస్ఆర్సీపీ తెనాలి పట్టణ క్లస్టర్ 2 అధ్యక్షుడు షేక్ దుబాయ్ బాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, క్లస్టర్ 1 అధ్యక్షుడు మద్దాళి శేషాచలం, నాయకులు చాందుబాషా, గోల్డు రహీమా, టోపీ సుభాని, ఖదీర్, టెక్స్బాల, షేక్ మీరావళి, గుంటూరు కోటేశ్వరరావు, కాళిదాసు వెంకటేశ్వరరావు, కొడాలి క్రాంతి, పెదలంక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులు ఈ పవిత్ర రంజాన్ని ఎంతో దీక్షతో, ఉపవాసాలతో, దువా కార్యక్రమాల ద్వారా మన ప్రాంతం బాగుండాలని, మనందరం బాగుండాలని, అలాగే ప్రతి సంవత్సరం మరి ముఖ్యంగా ఈ ఆయేషా మసీద్ దగ్గర సోదరుడు సుబాని ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయటం, అనేక సంవత్సరాలుగా ఈ ఇఫ్తార్ విందులో నేను పాల్గొనటం, మరి ముఖ్యంగా ఈ పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి దువాలో నా గెలుపుని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని ఈ ముస్లిం సమాజం మొత్తం ఆకాంక్షించటం ఒక వరంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి గెలుపులో ముస్లిం సోదరుల పాత్ర ఎంతో బలంగా ఉంది అని నమ్మే పార్టీ, నమ్మే నాయకులు నమ్మారు. అలాగే వారు ఎదగటం కోసం,
రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ వాళ్ళు ఎదగటం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంది. ఈరోజు పవిత్ర రంజాన్ మాసంలో చివరి శుక్రవారం సోదరుడు సుబానీ, పెచింగ్ సుబానీ ఈ పవిత్ర చివరి శుక్రవారంలో దువా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం, అదృష్టం కలగజేసినందుకు, అలాగే ప్రతి ముస్లిం సోదరుడు నా గెలుపుని ఆకాంక్షిస్తూ దువాలో పాల్గొనటం నిజంగా శాసనసభ్యుడిగా మీ శివన్నగా ఎంతో సంతోషపడతాను. మీ అభిమానాన్ని, నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయలే. నేను ఇచ్చిన ప్రతి మాటని ముస్లిం సమాజానికి నిలబెట్టుకున్నాను. ఎవరిని పిచ్చి మాటలు మాట్లాడాలని, మీకు ఏం మాట చెప్పానో ఆ మాటని చేసి చూపించే 5 సంవత్సరాలు. ఇంకా చేయాల్సింది ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో మనందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రేపు రాబోయే ఎలక్షన్స్లో తెనాలి నియోజకవర్గంలో నేను, అలాగే ఎంపీ అభ్యర్థిగా రోసీ గారిని, అలాగే ముఖ్యమంత్రి గారిని మీ ప్రతి దువా కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ముస్లిం సోదరుడు మీ ఆశీస్సులు, ఆ అల్లా ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. ఆ అల్లా ఆశీస్సులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే నేను రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం అనేది జరిగిద్దని చెప్పి, అలాగే ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి సోదరుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. మరి ముఖ్యంగా మా పెచింగ్ నిజంగా ఈ ప్రాంతంలో మసీదు నిర్మాణంలో అయితేనే, మసీదు ఎక్స్టెన్షన్లో అయితేనే, ఈ ప్రాంతంలో కోఆప్షన్ కౌన్సిలర్గా అయితేనే, ఈ ప్రాంతంలో తను చేస్తున్న సర్వీస్ని రాబోయే రోజుల్లో ఇంతాక నాకు మసీదులో చెప్పాడు, అన్నయ్య స్థలం కూడా ఎక్స్టెన్షన్ చేయాలని. తప్పకుండా శివకుమార్గా 5వ వార్డులో ఆయిషా మసీద్ అందు ఇఫ్తార్ విందు జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మా లోకల్ శివన్న, కాబోయే మినిస్టర్ అయిన అన్నాబత్తిన శివకుమార్ గారు పాల్గొనడం జరిగింది. ఈరోజు మా అన్న శివన్న మా మైనార్టీల కోసం ఎంతో చేశాడు. అలాగే ఇంకా ఫ్యూచర్లో మంచి పదవులు పొంది మాకు ఇంకా అండాదండగా ఉండాలని మేము కోరుకుంటూ అల్లాతో దువా చేస్తున్నాం. మేము మంచి మెజార్టీతో అన్నయ్య గెలవాలని. మసీద్ ఆయిషా సిద్దిఖానందు ఈరోజు ఇఫ్తార్ విందుకు ఇచ్చేసినటువంటి అన్నాబత్తుని శివకుమార్ గారికి సాదరంగా ఆహ్వానిస్తూ, రాబోయే ఎన్నికల్లో మా శివన్న మంచి మెజారిటీతో గెలవాలని చెప్పేసి ఆ అల్లాని దువా చేసుకుంటూ, ఇంకా ఉన్నత పదవుల్లో మా అన్నగారిని చూసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ముస్లిం మైనారిటీలకైతేనే కానీ అన్ని వర్గాల వారికి మంచి చేకూర్చే విధంగా మా అన్న మంచి సహకారం అందించాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ, పవిత్ర రంజాన్ని పురస్కరించుకొని మా అన్నగారైన మన గోల్డ్ సెక్రటరీ గారు పెచింగ్ సుబానీ గారి ఆధ్వర్యంలో ఈ ఇఫ్తార్ విందు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇఫ్తార్ విందుకి మా అన్నగారైన శివకుమార్ గారు చేశారు. అలాగే దువాలో కూర్చొని ఆయన అందరికీ ఒక హామీ ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో ఏదైతే నా వంతున సాయం చేశానో నెక్స్ట్ వచ్చే 5 ఏళ్లలో ఇంకా నా వంతు ఇంకేమైనా చేయాలంటే చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే అందరూ ఆయన కోసం దువా చేశారు. అనంతరం శివాజీ చౌక్లోని జామియా మసీదు వద్ద షేక్ సత్తార్ బ్రదర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే శివకుమార్, శేషగిరిరావు పాల్గొన్నారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో షేక్ రఫీ, షేక్ అన్సారీ భాషా, బాబు, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కేక్ కట్ చేసి మనోహర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన పార్టీ తెనాలి అసెంబ్లీ అభ్యర్థి, ఆ పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం ఉదయం నుండి పట్టణంలో పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో నాయకులు పాల్గొన్నారు. ఉదయం 7 గంటల నుండి స్థానిక గాంధీ చౌక్లో భవన నిర్మాణ కార్మికులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మనోహర్ జన్మదినోత్సవ వేడుకలను సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో జట్టి వెంకటేశ్వరరావు, గుణ, జిడుగు తులసి, రాము, డివిఎస్కే సాయి, సుధీర్, ఎక్కటి సుధీర్, బసవపూర్ణయ్య, రెడ్రోతు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, తెనాలి జనసేన ఇరు పార్టీల అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారి 60వ జన్మదిన సందర్భంగా తెనాలి గాంధీ చౌక్ నందు అన్నదాన కార్యక్రమం
చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భవన కార్మికులందరికీ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అందరూ వేలాదిగా తరలి అందరూ అన్నదానం చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అట్లాగే నాదెండ్ల మనోహర్ 60వ జన్మదినోత్సవం సందర్భంగా జేఎంజే స్వదార్ హోంలో నిర్వహించిన కార్యక్రమంలో మనోహర్ కుమారుడు మితుల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా కేక్ను కట్ చేశారు. స్వదార్ హోంలో ఆశ్రయం పొందుతున్న వారికి పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. స్వదార్ హోంలోని బాలికలకు, అనాథలకు రోజువారీ అవసరానికి వాడుకునే వస్తువులు, కాస్మెటిక్స్, బ్రెడ్ ప్యాకెట్లు, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో కొల్లూరు శ్రీధర్ అండ్ ఫ్రెండ్స్, కొత్తపల్లి కృష్ణతేజ, కొసరాజు సన్ని, పాలడుగు ప్రేణి, తెనాలి నియోజకవర్గ తెలుగు విద్యార్థి అధ్యక్షుడు అయినంపూడి జితేష్, మునగా నరసింహ, జాస్తి కిట్టు, వెలివెల దిలీప్, నేలపాడు సుబ్బారావు, పాములపాటి బ్రహ్మం, రావి కృష్ణ చైతన్య, వెలివెల జగదీష్, చెదలవాడ బలరాం, ఎడ్లపల్లి హర్ష, వెల్లినేని వంశీ, బున్ని తదితర తెలుగు విద్యార్థి నేతలు పాల్గొన్నారు. మాజీ శాసనసభాపతి స్పీకర్ గారు నాదెండ్ల మనోహర్ గారి 60వ జన్మదినోత్సవం సందర్భంగా నేడు తెనాలి జేఎంజే స్వదార్ హోం వద్ద స్వదార్ హోంలో ఉన్న ప్రతి ఒక్కరికి కాస్మెటిక్స్, వాళ్ళు రోజువారీ వాడుకునే నిత్యావసర సరుకుల్ని, ఫ్రూట్స్, బ్రెడ్స్ అలాంటివి పంచి మనోహర్ గారి జయంతి పుట్టినరోజును 10 మందికి సేవ చేసే విధంగా ఉండాలన్న ఆలోచనతో తెలుగుదేశం పార్టీ తెలుగు తరఫున మాకు ఆలపాటి రాజా గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు 10 మందికి ప్రజలకు సేవ చేయాలని. అదే దృక్పథంతో నాదెండ్ల మనోహర్ గారు కూడా అదే విధానంతో ముందుకు వెళ్ళటం, రాష్ట్ర రాజకీయాల్లో ఒక సీనియర్ నేతగా ఆయన ఉండటం మన తెనాలికి గర్వకారణం. నాన్నగారి 60వ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఫనేజ్లో ఈ ప్రోగ్రాం చేయడం చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి నాన్నగారు చెప్తూ ఉంటారు 10 మందికి సేవ చేయాలని. ఈ ప్రోగ్రాంని విజయవంతం చేసిన జనసేన, తెలుగుదేశం పార్టీ, ఇంకా బీజేపీ యువతకి నా హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ బర్త్డేని ఇంకా ఘన సెలబ్రేషన్స్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా జనసేన పార్టీ నాయకుడు గ్యాలం వేణు ఆధ్వర్యంలో మనోహర్ పుట్టినరోజు సందర్భంగా రైల్వే స్టేషన్ వద్ద కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన శిబిరం వద్ద మధ్యాహ్నం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వృద్ధులు, వికలాంగులు పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో గ్యాలం వేణు, తోటగూర వెంకటరమణారావు, అమ్మిశెట్టి వాసు, వల్లెం మురళి, కొసన రాంబాబు, జక్కా శ్రీను సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. నాదెండ్ల మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా తెనాలి నియోజకవర్గంలో రైల్వే స్టేషన్ సెంటర్లో పెద్దలు రమణరావు గారు, వేణు గారు మరి పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క స్టేషన్ దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జన సైనికులందరికీ, మిత్రులకు కూడా స్వాగతం చెప్తూ, మరి ఆ భగవంతుడు మనోహర్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించి ఆయనకి అష్టైశ్వర్యాలు, ఆయుర్వేగాలు ప్రసాదించాలని, అలాగే తెనాలి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా మరి ఆంధ్ర రాష్ట్రంలో నిలపాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నదాన కార్యక్రమం చేపట్టేందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మనోహర్ గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆయన ఎల్లవెల్ల భగవంతుడు ఆయనకు సహాయంగా ఉండాలని కోరుకుంటూ, మా మిత్రుడు కుర్రా శ్రీను అన్నదాన కార్యక్రమం దగ్గర మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. పేదలకి భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇచ్చి అదేవిధంగా మంచి బంపర్ మెజార్టీతో నాదెండ్ల మనోహర్ గారిని గెలిపించాలని చెప్పి ప్రజానికాన్ని వేడుకుంటున్నాము. సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి తనను ఆశీర్వదించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వివిధ వర్గాల ప్రజలను కలుసుకున్నారు. ఇందులో భాగంగా బ్రాహ్మణ వర్గీయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వారి మద్దతును కోరారు. స్థానిక రామలింగేశ్వరపేటలో శుక్రవారం రాత్రి జరిగిన బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో వైఎస్ఆర్సీపీ తెనాలి అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘీయులు ఎమ్మెల్యేకు ఆశీస్సులు అందజేసి అభినందనలు తెలియజేశారు. శివకుమార్ మాట్లాడుతూ ప్రజలు తనను ఏ నమ్మకంతో ఎన్నుకున్నారో అందుకు అనుగుణంగా నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు, వినతులకు స్పందిస్తున్నట్లు చెప్పారు. పార్ట్ టైం లీడర్లా కాకుండా పూర్తి సమయం ప్రజల్లో ఉంటూ గరిష్టంగా సంక్షేమాన్ని అభివృద్ధి చేశానని, అందుకే మళ్లీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు తనకే ఉందన్న భావనతో
మళ్లీ వారి దగ్గరకు వస్తున్నానని తెలిపారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తాను ఏనాడు దుర్వినియోగం చేయలేదని అన్నారు. ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులతో సహా ఏ వృత్తిలో ఉన్నవారిని ఇబ్బంది పెట్టలేదని స్పష్టం చేశారు. 2 ఏళ్లు కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నామని చెబుతూ మిగిలిన 3 ఏళ్ల కాలంలో 6,224 కార్యక్రమాల్లో పాల్గొన్నానని గుర్తు చేశారు. అతి సామాన్యుడు ఆహ్వానాన్ని ఏనాడు కాదనలేదని అన్నారు. అగ్రవర్ణాల్లోని పేదలను పట్టించుకున్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ఈబీసీ నేస్తం పథకం కింద ఏడాదికి 15,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో 370 మంది బ్రాహ్మణ కుటుంబాలకు ఈబీసీ నేస్తం కింద సహాయం అందించినట్లు వివరించారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో గతంలో ఎవ్వరూ చేయనంతగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిందని అన్నారు. ప్రభుత్వ బడులన్నా, ప్రభుత్వ ఆసుపత్రులన్నా గతంలో చిన్నచూపు ఉండేదని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పుడు ఎలా ఉన్నాయో స్వయంగా చూడాలని కోరారు. స్పెషలిస్టు వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో సహా వైద్య రంగంలో 58,000 ఖాళీలను భర్తీ చేసిందని అన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షలకు పెంచి సామాన్యుడికి ఆరోగ్య భద్రతను కల్పించినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు. మేనిఫెస్టోలోని అన్ని అంశాలను దాదాపుగా ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. సామాన్యుడు కొనుగోలు శక్తిని పెంచడం కూడా అభివృద్ధిగానే భావించాలన్నారు. ప్రజలకు ఇంతగా మేలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. పుచ్చా విజయ్ కుమార్, అద్దేపల్లి లక్ష్మణ శాస్త్రి, కోట పార్థసారథి, చెరుకుపల్లి నరసింహమూర్తి, డాక్టర్ నారాయణం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రజలు ఏ నమ్మకంతో అయితే నాకు ఓటేసి ఒక రాజకీయ నాయకుడు అందుబాటులో ఉండాలా, ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి మనం వెళ్ళొచ్చు, రాజకీయ ఎమ్మెల్యే దగ్గరికి మనం ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే దగ్గరికి మనకి ఏ సమస్య ఉన్నా మనమే వెళ్ళొచ్చు. ఎవరి అవసరంలా ఒకవేళ ఎవరు అవసరమైన వెళ్ళినా ఆ ఎమ్మెల్యే రెస్పాండ్ అవుతాడు అనే సిస్టాన్ని ఈ జనాల్లో చేసి చూపించే వ్యక్తి చేసి చూపించారు. చిన్నాడు నా దగ్గరికి వచ్చి, అన్న మా ఇంట్లో పెళ్ళిలో శుభకార్యంలో నువ్వు వచ్చి ఆశీర్వదిస్తే నేను చాలా సంతోషపడతాను అంటే నేను రోజుకి 5 ఉన్నాయి లేవండి, 10 ఉన్నాయంట. అయితే మామూలుగా ఆ పని వచ్చినాడికి ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నాడా లేదా అనేది ఆలోచన మాట. ఎవరికి ఫస్ట్ మేము చూస్తాం, నీకు ఏ పని ఉన్నా వచ్చే అంటాం. ఎవడు వస్తాడు? ఏ పని ఎమ్మెల్యే 700 మా ఎమ్మెల్యే తిరిగితే మీ టైం వేస్ట్. ఎందుకు వస్తారు? ఏం పని ఉంటుంది ఎమ్మెల్యే? ఆ పని వచ్చినప్పుడు, ఆ అవసరమైనప్పుడు, ఎక్కడైనా ఇబ్బంది జరిగినా, లేదు ఎక్కడైనా అవసరం ఉన్నా, లేదు ఎక్కడన్నా ఏదన్నా జరగడానికి జరిగినా, ఇంతక మెడికల్కి సంబంధించి అద్భుతంగా పనిచేసింది ప్రభుత్వం. అద్భుతం అంటే అద్భుతం. గతంలో అప్పుడు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేశారు, దానికన్నా అద్భుతంగా చేశారు. ఒక కామన్ మ్యాన్కి, ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడు, మధ్యతరగతి వాడికి ప్రభుత్వం ఎంత ఆరోగ్య పద్ధతి ఇచ్చింది. 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ చెప్తామంటే అది మెడికల్గా ఎంత ఉపయోగం. కనీసం పట్టున్న 4 రోజులు ఈ రోజు కూడా నేను నా భార్య పిల్లలతో ఎక్కడికి వెళ్ళాను. అంటే ఇది ఎందుకు చూద్దాం తెలుసా? ఓ శాసనసభ్యుడిగా ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదని చెప్పి నేను చాలా వరకు అందుబాటులో ఉండే విధంగా ఇదే గ్రామీణ కమ్యూనిటీలో ఈబీసీ నేస్తం కింద ప్రభుత్వం 15,000 రూపాయలు, నాకున్న సమాచారం వరకు గ్రామీణ్స్లో సుమారు 370 కుటుంబాలకి 15,000 ఈబీసీ నేస్తం ఇచ్చారు. ఈబీసీ నేస్తం కింద ఆ పేద ఓసీ కులాల్లో ఉన్న వాళ్ళకి సంక్షేమం ఇవ్వాలి అని ఆలోచన చేసింది, అమలు చేసింది, ఆచరణలో పెట్టింది, ఇచ్చింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఎవరు చేయాల? నేను మళ్ళీ రెండోసారి ధైర్యంగా ఈ తెనాల్లో నివసించే దాంట్లో 2,64,000 మంది ఓటర్లో ధైర్యంగా అందరినీ ఓటు అడిగే హక్కు నాకు ఉంది అన్న భావంతోనే ఓటు అడుగుతాను. దాంట్లో భాగంగానే మిమ్మల్ని కూడా ఈరోజు నేను శాసనసభ్యుడిగా ఎలా ఉన్నాను, నా నేపథ్యం
5 సంవత్సరాలు ఎలా ఉండాలి. ఇంక ఇప్పుడు నేను కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. నేనైనా మనోహర్ గారు ఎవరైనా ఏంది మేము కొత్తగా చెప్పుకునేది. ఇప్పుడు ఎలక్షన్ వచ్చాయి కాబట్టి జనాలకు అల్లా ఉంది అద్భుత దీపం తీసుకొస్తానంటే అయిద్దా, లేకపోతే విప్రో కంపెనీ తీసుకొచ్చి పెడతానంటే అయిద్దా, లేకపోతే టెక్ మహేంద్ర తీసుకొచ్చి అది పెడతానంటే అయిద్దా. ఇంతమంది రాజకీయ నాయకులను చెప్పుకొని అధికారులను చెప్పుకొని కింద వాలంటీర్లు చెప్పుకొని మళ్ళీ మొత్తం క్యాష్ అయ్యాయి. ఇది ఏమైనా అకౌంట్లో పడేదా? 3,000 ఇస్తున్న క్యాష్ అయ్యాక రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా మీ అందరికీ మీ శాసనసభ్యుడిగా ఇప్పుడు ఎలా అయితే అందుబాటులో ఉండి ఎక్కడా కూడా ఏ లోపాలు లేకుండా తీసుకొచ్చామో రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా తీసుకొస్తాం. మీరు మీ అందరి మద్దతుని, మీ అందరి సపోర్ట్ని శివకుమార్గా నాకు ఇవ్వమని మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని, నన్ను ఆశీర్వదించమని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొక్కసారి మీ విలువైన సమయాన్ని వెచ్చించినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. రోటరీ పర్యావరణ మాసంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఐతర్ నగర్ లోని ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్లో శనివారం రోటరీ పర్యావరణ పరిరక్షణ మాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం వారికి బహుమతులు అందజేశారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే ప్రపంచ మానవాళి మనుగడ ప్రశ్నార్థకమవుతుందని రోటరీ క్లబ్ తెనాలి అధ్యక్షుడు పావులూరి రాంబాబు అన్నారు. భావితరాలకు వారధులైన విద్యార్థులకు ఇప్పటి నుండే పర్యావరణంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి పెంచాలని సూచించారు. రోటరీ డిస్ట్రిక్ట్ న్యూ క్లబ్ చైర్పర్సన్ ఈదర్ వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనం నుండే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలని సూచించారు. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు. సెక్రటరీ ఎన్ వెంకటేశ్వరరావు, ఈదర్ శ్రీనివాసరావు, ఆలుపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మరి పిల్లలకి మంచి ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం జరిగింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇవ్వడం జరిగింది. అట్లాగే 6th, 7th క్లాస్ పిల్లలకి, అట్లాగే 8th, 9th క్లాస్ పిల్లలు కూడా ఇవ్వడం జరిగింది. పిల్లలందరూ కూడా ఈ ప్రైజులు మిగతా వాళ్ళు రాలేదని చెప్పి నిరుత్సాహపడకుండా ఇంకా బాగా చదువుకుని మరి ఈసారి మేము పెట్టబోయే కాంపిటీషన్స్కి అందరూ ప్రిపేర్ కావాల్సిందిగా కోరుతూ ఐతనగర్లోని ఎన్ఎస్ఎస్ఎంహెచ్ హై స్కూల్లో పిల్లలకి పర్యావరణ పరిరక్షణ మీద వ్యాసరచన పోటీలు ఏర్పరిచి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరపున ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. వారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాసిన వ్యాసములు చాలా బాగున్నాయి. అందరూ రాసిన వాళ్ళందరికీ బాగున్నాయి. కానీ దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు తేవాలి కాబట్టి అందులో ఏరటం కూడా కష్టమైంది. వారి ఏరి అలా ముగ్గురికి, జూనియర్స్కి ముగ్గురికి, సీనియర్స్ ముగ్గురికి ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ చేయటం జరిగింది. అట్లానే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఈ రోజు నుంచి వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి ఎగ్జామ్స్ రాయటం వీలుగా ఎగ్జామ్ ఫ్యాట్స్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ చిన్న కుమారుడు అన్నాబతుని అఖిల్ గణేష్ కొల్లిపరలో 3వ రోజు పర్యటించారు. రానున్న సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే శివకుమార్ కు మద్దతుగా ఆయన గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొల్లిపర గ్రామంలో ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ చిన్న కుమారుడు అన్నాబతుని అఖిల్ గణేష్ శుక్రవారం 2వ రోజు పర్యటించారు. తెనాలి నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే శివకుమార్ కు మద్దతుగా ఆయన గ్రామంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామంలోని బ్రహ్మంగారి మఠం వద్ద నుండి ప్రారంభించి గ్రామస్తులు, పార్టీ నాయకులతో గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ కరపత్రాలను ప్రజలకు అందజేశారు. స్థానిక ప్రజలను పలకరిస్తూ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. కులమతాలకు అతీతంగా అర్హత కలిగిన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ను మరోసారి గెలిపించాలని అఖిల్ గణేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉండే లోకల్ అభ్యర్థి ఎమ్మెల్యే శివకుమార్ను ఆశీర్వదిస్తూ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో అఖిల్ గణేష్తో పాటు ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి, గ్రామ సర్పంచ్ పిల్లి రాధిక, పిల్లి గంగాధర్, మండల పార్టీ అధ్యక్షుడు అవుతు పోతురెడ్డి, కొల్లిపర గ్రామ పంచాయతీ వైస్ సర్పంచ్ అవుతు కృష్ణారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు భీమవరపు శివకోటిరెడ్డి, ఎంపీటీసీ కేసన శ్రీలత, తూమాటి భీమారాణి, మాధవి,
రాష్ట్ర కమిటీ సభ్యుడు గుదిబండి కృష్ణకిషోర్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, అడ్వైజరీ కమిటీ మెంబర్ శివారెడ్డి, మాజీ జెడ్పీటీసీ వెంకటలక్ష్మి, గ్రామ అధ్యక్షులు కళ్లం వీరారెడ్డి, నెర్ల కుటుంబరెడ్డి, బత్తుల రవికుమార్, పిల్లి ప్రసన్న, బొమ్ము శ్రీనివాసరెడ్డి, గుదిబండి వేణుగోపాల్ రెడ్డి, ఆరిగ చంద్రారెడ్డి, మండు రాజు, ఎండ్రపాటి స్టాలిన్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఆర్ఎస్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం 3వ రోజు స్థానిక ఎమ్మెల్యే గారైన శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి చిన్న అబ్బాయి అఖిల్ గణేష్తో మా కొలిపార గ్రామం సందర్శించడం జరిగింది. ప్రతి ఒక్క గడపకి మేము వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క పథకం వచ్చిందని ప్రతి మహిళ కూడా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, శివకుమార్ గారిని, అలాగే కెలార్ రోసీ గారిని గెలిపిస్తామని వాళ్ళంతా మనస్ఫూర్తిగా చెప్పడం జరిగిందని, ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ఎంపీపీ గారు, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామ మెంబర్సు, గ్రామ ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. కొలిపర గ్రామానికి సంబంధించి దాదాపుగా 95 కోట్ల రూపాయల పైచిలకు సంక్షేమం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ జరగడం జరిగింది. అవి అంతా కూడా పాంప్లెట్ రూపంలో ప్రతి ఇంటికి కూడా ఇస్తూ ప్రచారం జరుగుతుంది. అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు, అలాగే పార్లమెంటు సభ్యులు కిలారు వెంకటరోసి గారిని కూడా గెలిపించమని, 2 కూడా ఫ్యాన్ గుర్తులు అత్యధిక మెజార్టీతో మన కొలిపర మండలం నుంచి గెలిపించాలని చెప్పి కోరటం జరుగుతుంది. అలాగే మన ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ పథకాలు కానీ డైరెక్ట్గా బటన్ నొక్కి డైరెక్ట్గా ఇంటికి వచ్చే విధంగా కూడా అన్ని కార్యక్రమాలు జరిగినాయి. హౌసింగ్ ప్లాట్లు కూడా ప్రతి గ్రామానికి లబ్ధిదారులను ఎంపిక చేసి ఇవ్వటం జరిగింది. మరలా ఏదైనా కొద్దిగా మిస్ అయితే కనుక గడప గడప కార్యక్రమంలో రికార్డ్ చేయటం జరిగింది. మరలా రేపు గవర్నమెంట్ రాగానే వాళ్ళకు కూడా ఎక్వేషన్ చేసి ల్యాండ్ తీసుకుని మళ్ళీ ఇవ్వటం జరుగుతుంది. కనుక ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించి, ఇంతవరకు ఎన్నడూ చేయని ముఖ్యమంత్రులు ఇంత సంక్షేమం కానీ ఇంత అభివృద్ధి కానీ ఎక్కడ కూడా జరగలేదు. దాన్ని గుర్తించి ప్రతిపక్షాల వాళ్ళు చెప్పే మాటలకి మీరెవరూ కూడా ఇదవ్వకుండా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మన ముఖ్యమంత్రి గారిని మరలా ఎన్నుకునే విధంగా చేస్తారని చెప్పి భావిస్తున్నాం. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కబంధ హస్తాల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుంటూరు పార్లమెంట్ ఇండియా కూటమి అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ అన్నారు. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో శనివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా నియమితులైన సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ ను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో సిపిఐ తన రాజకీయ పన్నాను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఇండియా కూటమి గెలుపునకు శక్తివంచం లేకుండా కృషి చేస్తుందని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ విలువలను మంటగలుపుతున్న బీజేపీ పాలన నుంచి దేశాన్ని విముక్తిగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ పెద్దలు అన్నట్లు ఈ దేశానికి ఇదే చివరి ఎన్నికలు అవుతాయని, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అధికార ప్రతిపక్షాలను తన గుప్పెట్లో పెట్టుకుంటున్న బీజేపీ 5 కోట్ల ఆందోళనతో వికృత క్రీడ ఆడటానికి తెరతీస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో ఓటు అడిగే నైతిక హక్కు తమ పార్టీకే ఉందన్నారు. కంకి కొడవలి గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి తనను గెలిపించాలని అజయ్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుపల్లి సింగారావు, ఏఐపియుసి జిల్లా కార్యదర్శి ఆగటి అరుణ్ కుమార్, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు బొలుమంత కృష్ణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాసం వెంకటేష్, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి రాజేష్ బిల్లా, ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి గుండు శివ, సిపిఐ పార్టీ నాయకులు పరుచూరు వెంకటేశ్వరరావు, కొత్త శశికిరణ్, గణేష్, యశ్వంత్, తేజ, సలీం, పవన్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరిమి కొడతం కోసం దేశంలో అరాచకాన్ని సృష్టిస్తున్నటువంటి నరేంద్ర మోడీ అరాచకాన్ని, అలాగే దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పారిశ్రామిక రంగాల్ని కార్పొరేట్లకు కట్టబెట్టేటటువంటి తీరుని నిరసిస్తూ భారతదేశ సౌభ్రాతృత్వాన్ని కాపాడటం కోసం
నరేంద్ర మోడీ మతోన్మాద కార్పొరేట్ అనుకూల విధానాలకు నిరసనగా దేశంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర అనేక రాజకీయ పార్టీలను కలుపుకొని ఇండియా కూటమిగా ఏర్పడటం అనేది జరిగింది. అందులో భాగంగా మన రాష్ట్రంలో సిపిఐ 9 అసెంబ్లీ, 1 పార్లమెంటు స్థానానికి సీట్ల ఒడంబడిక జరిగింది. అందులో గుంటూరు పార్లమెంటు సిపిఐకి ఇండియా కూటమి అభ్యర్థిగా నాకు జంగాల అజయ్ కుమార్ అనేటటువంటి నాకు కల్పించడం అనేది జరిగింది. దేశ ప్రగతి, జాతి ఐక్యత, సమగ్రతను పరిరక్షించడం కోసం ఇవాళ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అజయ్ కుమార్ గారిని గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇవాళ ఎవరైతే ఈ దేశంలో ఉన్నటువంటి 150 కోట్ల మంది ప్రజలు, కోట్లాది మంది పేదలు నడి రోడ్డు మీద ఉంటే కొంతమంది వందల వేల కోట్ల రూపాయలు దోచుకొని విదేశాల్లో ఉంటున్నటువంటి బడా పారిశ్రామికలకు మోడీ ప్రభుత్వం ఇవాళ బలంగా ఉంది. తెనాలిలో గత 2 రోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. వేసవి కాలం మొదలైన తర్వాత తొలి నాళ్లలోనే 37 నుండి 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వేసవికాలం ప్రారంభం నుండే తెనాలిలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యప్రతాపం రోజురోజుకి పెరిగిపోతూ ఉండటంతో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన 2-3 రోజులుగా ఉదయం నుండే ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. మధ్యాహ్నం నుండి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఉదయం నుండి కొనసాగుతున్న ఉష్ణోగ్రతలు రాత్రి వేళల్లో కూడా అదే విధంగా నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతకు ప్రజలంతా తమ పనులు ముగించుకుని త్వరగా ఇంటి ముఖం పడుతున్నారు. వేసవి తాపానికి మార్కెట్లోని చిరు వ్యాపారులు, రోడ్ల వెంట పండ్ల అమ్మకందారులు అవస్థలు పడుతున్నారు. గొడుగుల సాయంతో ఎండ వేడిలోనే తమ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా శీతల పానీయాలు, కొబ్బరి బొండాలు తాగుతూ ప్రజలు సేదలు తీరుతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ విధమైన పరిస్థితి ఉంటే రాబోయే మే నెలను తలుచుకుని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో ప్రజలు మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. మరోవైపు మీ ప్రాంతంలో ఎండ తీవ్రతతో పాటు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందంటూ ఏపీ విపత్తుల సంస్థ ఫోన్లలో కూడా సంక్షిప్త సందేశాలను పంపిస్తోంది. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సేవా బృందం ఆధ్వర్యంలో అన్నమాచార్యుల వారి 521వ ఆరాధన ఉత్సవాలు ఆదివారం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఉత్సవాలు జరుగుతాయని వారు తెలియజేశారు. స్థానిక బోసురోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో శనివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ఆరాధనా ఉత్సవాల వివరాలను శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సేవా బృందం సభ్యులు తెలియజేశారు. ఈ నెల 7వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి స్థానిక కళాకారులు 100 మందిచే సప్తగిరి సంకీర్తన ఉత్సవం, అన్నమయ్య సంకీర్తన గానం తెనాలి కొత్తపేటలో గల తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగుతాయని పేర్కొన్నారు. తెనాలికి చెందిన వివిధ ప్రముఖుల భజన బృందాలతో పాటు డాక్టర్ కె పురుషోత్తమరావు, టీవీఎస్ శాస్త్రి, పరుచూరు సుబ్బారావు, విఎల్ నరసింహరావు గార్లచే సంకీర్తన గానం జరుగుతుందన్నారు. ఈ సంకీర్తన కార్యక్రమానికి తెనాలి ప్రజలు, సంగీత గురువులు, సంగీత అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు, సభ్యులు అందెబాల చంద్రమౌళి తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం మాది. తెనాల్లో గత 10 సంవత్సరాలుగా అన్నమయ్య కీర్తనలు ఉచితంగా నేర్పిస్తూ అన్నమయ్య కీర్తనలు ప్రచారం చేస్తున్నాం. ఈ సంవత్సరంలో మన పాల్గొన బహుళ ద్వాదశి రోజు అన్నమయ్య వర్ధంతి సందర్భముగా శ్రీ అన్నమాచార్యుల వారి 521 ఆరాధనోత్సవాలు రేపు ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు స్థానిక కళాకారులచే, అంటే సుమారు 100 మంది ఉంటారు కళాకారులు, వీరిచే తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సంకీర్తన గానం జరుగుతుంది. తెనాల్లో ఉన్న బృందాలందరూ ఒకచోట కలిసి ప్రతి సంవత్సరం అన్నమయ్య వర్ధంతి రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. తిరుమలలో నిన్న జరిగింది. దగ్గర దేశంలో ఉన్న వాళ్ళంతా అన్నమయ్య కార్యక్రమం సామూహికంగానే అన్నమయ్య వర్ధంతి కార్యక్రమం సామూహికంగా చేస్తుంటారు. ఈ కార్యక్రమానికి తెనాలి పట్టణ ప్రజలు మరియు సంగీత అభిమానులు, సంగీత గురువులు
అందరూ వచ్చేసి ఈ అన్నమయ్య వర్ధంతి కార్యక్రమాన్ని తిలకించి సంకీర్తన గానాన్ని విని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. తెనాలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రాంగణం నందు ప్రతి బుధ ఆదివారాలలో చిన్నపిల్లలకు అన్నమయ్య సంకీర్తన బృందం వారిచే ఉచితముగా నేర్పబడును. కావున పట్టణ ప్రజలందరూ తమ చిన్నారులను తీసుకుని వచ్చి ఈ అన్నమాచార్య సంకీర్తనల్లో పాల్గొని అందరూ నేర్చుకోవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా రేపు ఆదివారం రామకృష్ణ కళాక్షేత్రంలో అన్నమయ్య సంకీర్తన బృందం వారిచే ప్రోగ్రాం ఉన్నది. కావున అందరూ పట్టణ ప్రజలందరూ వచ్చి తిలకించవలసిందిగా కోరుచున్నాం. సివిల్స్ పరీక్షల్లో ర్యాంకును సాధించిన ఐఆర్ఎస్ కు ఎంపికైన తెనాలికి చెందిన దోనెపూడి విజయబాబును శిక్షణ అనంతరం ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణానికి చెందిన సివిల్స్ ర్యాంకర్ ఐఆర్ఎస్ కు ఎంపికైన దోనెపూడి విజయబాబు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు నియమితులయ్యారు. నాగపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్లో శిక్షణ పూర్తి చేసుకున్న ఐఆర్ఎస్ అధికారులను ఆదాయ పన్ను అసిస్టెంట్ కమిషనర్లుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 56 మందిని దేశంలోని వివిధ రాష్ట్రాల కేడర్లకు కేటాయించగా 6గురిని ఆంధ్రప్రదేశ్ కేడర్లో నియమించింది. వీరిలో విజయబాబు ఒకరు. 2021లో కేవలం 22 ఏళ్ల వయసులోనే విజయబాబు తన తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో 682 ర్యాంకులు సాధించారు. ఐఆర్ఎస్ కు ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం సొంత రాష్ట్రానికే కేటాయించడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజయబాబు తండ్రి దోనెపూడి మధుబాబు ఇప్పటికే ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ సెంట్రల్ జీఎస్టీలో విధులు నిర్వర్తిస్తున్నారు. తుమ్మపూడిలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం సాయంత్రం సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు జరిగిన మేలును ఇంటింటికి వెళ్లి వివరించారు. సీఎం జగన్ పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉన్నారని, రాష్ట్రానికి మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పిలుపునిచ్చారు. దుగ్గిరాల మండలం తొమ్మపూడి గ్రామంలో గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య, మంగళగిరి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిని మురుగుడు లావణ్య 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల పాల్గొన్నారు. తొమ్మపూడి గ్రామంలోని ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని గ్రామస్తులకు వివరించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ విజయాన్ని అందించాలని తొమ్మపూడి గ్రామస్తుల్ని గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య, మంగళగిరి వైసీపీ అభ్యర్థిని మురుగుడు లావణ్య కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో పార్ట్ టైం లీడర్ గా కాకుండా ఫుల్ టైం లీడర్ గా ప్రజలందరికీ అందుబాటులో ఉన్నానన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. బ్రాహ్మణులతో ఆత్మీయ సమావేశంలో వారితో మాట మంతి. ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు నాకే ఉందని భావిస్తున్నానని వెల్లడి. అన్ని వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమే. సామాజిక విప్లవంతోనే నాయి బ్రాహ్మణులకు రాజకీయ భాగస్వామ్యం లభించింది. నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆత్మీయ సదస్సులో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు, ఏప్రిల్ మొదటి వారంలోనే మండిపోతున్న ఎండలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.